జీవీఎంసీలో ఉన్నతాధికారుల అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. బీచ్ రోడ్లో సిల్వర్ స్పూన్ రెస్టారెంట్ అక్రమాలపై ఫిర్యాదు చేస్తే ఎంతవరకు పట్టించుకోకపోగా కొంత స్థలానికి రెగ్యులైజేషన్ చేసేందుకు అధికారులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. టాయిలెట్ల నిర్మాణానికి మూడంతల ఖర్చు చూపించి కోట్లాది రూపాయలు ముడుపులు కాంట్రాక్టర్లకు ముట్ట చెప్పేందుకు సహకరిస్తున్నారని అధికారుల తీరు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. సమావేశంలో అనేకమైనటువంటి అభివృద్ధి పనుల ముసుగులో కోట్ల రూపాయలు అవినీతికి దారి తీసే విధంగా యోగాంధ్ర ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందో, యోగాంధ్ర 2024 డిసెంబర్లో నిర్వహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డిసెంబర్ 2025 వచ్చినప్పటికీ కూడా జీవీఎంసీ అధికారులు 12 స్టాండింగ్ కమిటీ సమావేశాలని రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేటువంటి క్లోజ్డ్ కాంపాక్ట్ సిస్టమ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో డీజిల్ని అక్రమంగా జీవీఎంసీ దగ్గర ఇచ్చి వీళ్ళు లక్షల రూపాయలు విత్డ్రా చేశారని చెప్పి జీవీఎంసీ కమిషనర్ గారు మెకానికల్ లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కనుగొన్న తర్వాత ఆ 57 లక్షల రూపాయలు ఒక్క జోన్ 6 గాజువాకలోనే వాళ్ళు అవినీతి పాల్పడ్డారా, డబ్బుల్ని రికవరీ చేయాలని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు రికవరీ చేయలేదు? 50 లక్షల రూపాయలు రాష్ట్ర దగ్గర నుంచి ఒక జోన్ 6లోనే 50 లక్షల రూపాయలు అయితే జోన్ 8లోనే చెబులాపల్లి దగ్గర ఎన్ని లక్షల రూపాయలు రికవరీ చేయాలి? జోన్ 4 టౌన్ కత్ రోడ్లో రాషా కంపెనీ నిర్వహిస్తున్నటువంటి సిసిఎస్ ప్రాజెక్టులో ఎన్ని లక్షల రూపాయలు డీజిల్ అవినీతి జరిగింది? ఎందుకు ఇప్పటికీ రాషా దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేసి రాషాను ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం లేదు? అది సరికదా? ఇప్పుడు మళ్ళీ ఏదైతే సిసిఎస్ ప్రాజెక్టుకు క్లోజ్డ్ కాంపాక్ట్ సిస్టమ్ వెహికల్స్ కి టెండర్లు పిలిచారో రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మళ్ళీ ఇప్పుడు 2 జోన్లకి టెండర్లు ఖరారు చేసి ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. సాక్షాత్తు రాషాకి ఎవరైతే మిషనరీ సప్లై చేశారో హైవా అనేటువంటి సంస్థ, ఈ సంస్థ మిషనరీ సప్లై చేసింది రాషాకి. ఈ సంస్థ మిషనరీని స్పేర్స్ కానీ ఆయిల్స్ కానీ మెయింటెనెన్స్ కానీ చేయాల్సినటువంటిది. సాక్షాత్ ఈ సంస్థ యొక్క అధినేత జీవీఎంసీ కమిషనర్ గారిని వచ్చి 3వ తారీఖున కలిసి లెటర్ ఇచ్చారు. రాషా సంస్థకు కానీ రాషా చెందినటువంటి మౌంట్ బిజినెస్ సొల్యూషన్స్ అనేటువంటి సంస్థకు కానీ మేము ఎటువంటి సేవలేమో మేము రివోక్ చేసుకుంటున్నామని చెప్పి టెండర్ నెంబర్లు కూడా వేశారు రాష్ట్ర సంస్థది. ఇటువంటిది సాక్షాత్తు హైవా అనేటువంటి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే ఉన్నారో ఓఈఎం అంటాం, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే నేను రాష్ట్రానికి ఎటువంటి సేవలు అందించను, అసలు అతనికి టెండర్లు కనుక ఇచ్చినట్టయితే నా పూచి కాదని చెప్పి అతనికి ఇచ్చేటువంటి అగ్రిమెంట్ రివోక్ చేసుకున్నామని చెప్పి ఇచ్చినప్పటికీ కూడా జీవీఎంసీ మెకానికల్ అధికారులు ఇంకా రాష్ట్ర సంస్థగా ఎందుకు కొమ్ము కాస్తా ఉన్నారు?